అయ్యా నేను ఆరాధించడానికి, నేను స్థితించడానికి ప్రభావ ఆయన కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి అంతే కూడా ప్రభావ మమ్మల్ని కాపాడాలని ప్రభావానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ మాసం కూడా ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన మా పనులలో నాయన ప్రతి విషయంలో కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభావ కీర్తనపై మేము ధ్యానించడగా ఇది నాతోను మాతోను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం ప్రభావ. అయ్యా నీ శిలువ చాటున మరుగుపరిచి ప్రభావ ఈ వాక్కును ప్రభావ మాకు అనుగ్రహించమని నాయన ఈ వాక్కును మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ప్రభావ జీవించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. మొదటి వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావని మరి దావీదు మహారాజు తన శత్రువుల నుండి తనకు మరి విజయం కలిగినప్పుడు తను ఎంతో ఉత్సాహంతో చెప్పినట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క దావీదు కీర్తన మరి దేవుని విడుదల కొరకైన స్తుతి ప్రార్థనగా మనం చూస్తున్నాము. ఆయన శత్రువుల నుండి మరి ఆయనకు విజయం జరిగినప్పుడు మరి దావీదు మరి ఆయన ప్రభువును స్తుతించి ప్రార్థించినట్లుగా ఈ యొక్క మొత్తము 30వ కీర్తన గ్రంథంలో చూస్తున్నాము. అందుకని నేను నిన్ను కొనియాడుచున్నాను. మరి మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మన శత్రువులపై మనకు దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు. వారి ముందు మనల్ని ఎప్పుడు ఆయన తలదించేవాడుగా ఉండడు. కానీ మరి తప్పకుండా దేవుడు ఇప్పుడు మనకు శ్రమ కలుగునేమో, మరి ఇప్పుడు మనం బాధలో ఉన్నామేమో అనిపిస్తుందేమో, కానీ తనని ఆరాధించి తనని స్తుతించే బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కానీ తప్పకుండా శత్రువులపై మనకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, మన పక్షాన ఆయన యుద్ధం చేసేవాడై ఉంటున్నాడు కనుక మరి దావీదులకు విజయం ఇచ్చిన దేవుడు మరి నీకు నాకు కూడా విజయమునిచ్చి ఈ లోకంలో జయ జీవితం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివని మరి దావీదు మహారాజు జరిపించినట్లుగా చూస్తున్నాము. మరి మనకు బాధ వచ్చిందా, అనారోగ్యం లోకంలో ఉన్నప్పుడు సంభవించిందా, ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన మన రోగములను స్వస్థపరచిన వరకే మరి ఆ యొక్క కలువరి శిలువలో బలైనట్లుగా మనం చూస్తున్నాము. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుదని ప్రభు సెలవించాడు కనుక మరి ఆ వాగ్దానాన్ని మనం ఎప్పుడైతే ఎత్తిపడి ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తామో తప్పకుండా ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. మరి ఎన్నో బాధలు మరణకరమైన రోగములు మనకు సంభవించినను భయపడవద్దు. కానీ ప్రభు మనకున్నాడు. ఆయన రక్తము మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది, తప్పకుండా స్వస్థపరుస్తుందని నమ్మకంతో విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 3వ వచనం చూస్తే, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మరి ఒక్కొక్కప్పుడు మనకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎటు చూసినా ఏదో ముందు చూస్తే గోయి, వెనక చూస్తే బాయ్ అన్నట్టుగా ఉంది నా పరిస్థితి, నాకు ఇంకెవరు సహాయం, నేను ఎక్కడికి వెళ్ళాలి అని మనం బాధపడుతుంటాం. కానీ మన దేవుడు గొప్పవాడని తప్పకుండా ఆయన మరి గోతిలో నుండి మరి విడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు కనుక ధైర్యంగానే ఉండాలి. మనం ఏ విషయంలో కూడా మరి పాతాళంలో పడినను, అగ్నిలో ఉన్నను, నీళ్ళలో ఉన్నను ప్రభు రక్షిస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనం ఉండగా మనం ఏ విషయంలో కూడా వెరవవద్దు, భయపడవద్దు. ప్రభు సన్నిధానంలో మరి దావీదు వాళ్ళ ధైర్యం కలిగి మరి ప్రభు కొరకు మనం జీవించాలి, ధైర్యంగా ఉండాలి, ప్రభువు మీదనే ఆనుకోనాలి. అంతేకాకుండా మరి 4వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మరి దావీదు మహారాజు స్తుతించడమే కాదు, ఆయన ప్రార్థన చేసుకోవడమే కాదు, కానీ తన చుట్టూ ఉన్న వారికి కూడా మరి మనం ప్రార్థన చేస్తామని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోవా భక్తులారా ఆయనను స్తుతించండి, ఆయనను కీర్తించండి, మీరు మౌనంగా ఉండొద్దని మరి ఆయన ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మరి ఒకరినొకరం పొరికొడుకోవాలి, ఒకరినొకరము హెచ్చరించుకుంటూ ఈ లోకంలో మరి గుంపులుగా కూడి ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి. తప్పకుండా మన ప్రభు గొప్పవాడు.
పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి మరి ఆయనను మనము స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తే దేవుడు అంతగా మన పట్ల మనకు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అది మనకు అసాధ్యమేమో కానీ మరి దేవుడికి సమస్తము కూడా సాధ్యమే కనుక ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఒట్టి విషయాలకు, ఒట్టి మాటలకు పోకుండా ప్రతి క్షణము కూడా ఒక పక్కన మనము హృదయంలో స్తుతిస్తూనే ఉండాలి. కొంత సమయం ప్రభు కొరకు కేటాయించి ప్రభు సన్నిధానంలో ఆరాధించే వారంగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 5వ వచనంలో చూస్తే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండెను, ఆయన దయ ఆయుష్కాలం ఉండెను. సాయంత్రము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవుని నామమునకు స్తోత్రములు. ఆయన కోపం అంటే నిమిషం మాత్రమే ఉండనండి. ఇప్పుడు కష్టం వచ్చింది, అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదే, నా ప్రార్థన ఆలకించట్లేదే, నేను ఎంత ప్రార్థన చేసినా ప్రభు వినట్లేదే అని మనం బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ ఒక్క క్షణము మనము దేవుని సన్నిధానంలో ఒక్క క్షణమే అంటారు, కానీ ఆయన దయ చూపిస్తే ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందంట. దేవుడు మరి మార్గాలు తెలిస్తే ఎవరు ఆపలేరు. ఆయన ఆశీర్వాదాలు మరి ఆ విధంగా వచ్చి పడుతూనే ఉంటాయి. మనం నిలబడి చూస్తూ ఉంటాం, ఏం జరుగుతుంది, మనకి ఏమవుతుంది, వెనక ఏమవుతుంది, ముందేమవుతుంది అంటే ప్రభువే మన పక్షాన కార్యం చేస్తాడు కనుక మరి ఏ విషయంలో కూడా భయపడవద్దు. దేవా నన్ను క్షమించండి, మరి ఒక్క క్షణము నాయన నీ కోపం ఉన్నది, నీ దయ ఆయుష్కాలం ఉండను ప్రభు అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. మరి ఇక్కడైతే మరి దావీదు మహారాజు తన ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. సాయంత్రం 7కు వచ్చిన రాత్రి అంతా ఉండినను, ఉదయం నాకు సంతోషం కలుగుతుందని ఒక నిరీక్షణ కలిగి ఆయన ఉంటున్నాడు. మరి బాధ వచ్చినప్పుడు మరి దావీదు మహారాజు ఇదిగో నా పడక మీద ఉండి నేను ప్రభుని స్తుతిస్తానంటున్నాడు. మరి ఒక్కొక్కప్పుడు మనకు ఆరోగ్యం బాగోదు, అలసిపోతాం, సొమ్మసిలుతాం, ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న పడుకున్నప్పుడైనా మన పడకల మీద ఉండి మరి ఈ విధంగా ఏడుపు వచ్చినప్పుడు ప్రభు నన్ను కరుణించమన్నప్పుడు తప్పకుండా ప్రభు ఉదయం మనకు సంతోషాన్ని కలుగజేస్తానని దేవుడు మరి మనకు సెలవిస్తున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగు కాక. దేవుడు తప్పకుండా కరుణిస్తాడని, తనను ఆరాధించే వారిని, స్తుతించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు ఈ లోకంలో మన చేయి విడిచి పెట్టి వెళ్తారేమో, ప్రమాణాలు చేసి విడిచిపెట్టి వెళ్తారేమో, కానీ ప్రభు అలాంటి దేవుడు కాదండి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఈ లోకము సమస్తము గతించిపోవేమో కానీ మరి ప్రభు నా మాట ఎన్నటికీ గతించనంటున్నాడు. మరి చేయి విడవని దేవుడు మనం ఉండగా దేనికి కూడా మనము వెరవలసిన వారమే ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 11వ వచనం చూసినట్లయితే నా ప్రాణమా మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు అని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంగలార్పును దేవుడు తప్పకుండా నాట్యంగా మారుస్తాడు. ఈ దినం మనకు బాధ, వేదన, శోధన ఉండవచ్చు, కానీ దేవుడు మరి నా ప్రాణం మౌనముగా ఉండగా నేను కీర్తించినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. బాధ వచ్చినప్పుడు మరి ఇతరులకు చెప్పుకుంటాము, మరి వారికి చెప్తాము, కొంచెం అంటే లోకరీత్యా కూడా ఉంటుంది కదా, మరి ఇతరులకు చెప్పినప్పుడు మన బాధ తీరిపోతుందని. కానీ అది లోకరీత్యా మాట కావచ్చు, కానీ దేవుడైతే అంటున్నాడు మనుషులను ఆశ్రయించకండి, యెహోవాను ఆశ్రయించుట గొప్ప మేలు. మరి దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి మనకు బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని ప్రభు సన్నిధానంలో మరి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. ఆయన మనల్ని ఏడిపించే దేవుడు కాదని, ఏడిపించడానికి కొరకు దేవుడి లోకములోనికి రాలేదు, కానీ మనల్ని రక్షించి ఆ పరలోక వాసులుగా చేయడానికి, మనకు సంతోషము, సమాధానం ఇచ్చినప్పుడు ఇది అంగలార్పును నాట్యంగా మార్చే మన దేవుడు మనకున్నాడు. దేవుడు హల్లెలూయా. అయ్యో బాధలు వచ్చాయి, నాకే బాధలు ఉన్నాయి, నాకే వేదనలు ఉన్నాయని మనం ఎప్పుడు కృంగిపోవద్దు. మనుషులం కనుక తప్పకుండా బాధలు, వేదనలు వచ్చినప్పటికీ కూడా వాటిని మరి దేవుడు మనతో అలా ఉంచాడు, కానీ తప్పకుండా మన బాధ నుండి విడిపించి మన బాధలను నాట్యంగా మారుస్తాడు. అయితే దేవుడు మరి ఇక్కడ మనకు ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏంటది? పైనే ఉంది కదా, నా ప్రాణము మౌనముగా ఉండకుండా నిన్ను కీర్తించినప్పుడు. మనం ఎప్పుడైతే దేవుడిని కీర్తిస్తామో మరి ప్రాణాంతరంగంలో నుండి ప్రభువును కొనియాడతామో తప్పకుండా ప్రభు మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. మరి ఇవన్నీ కూడా మరి చక్కటి వాగ్దానాలు దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఎంతో హృదయానికి సంతోషకరమైన మాటలే దేవుడు ఇచ్చాడు. మరి
మరి స్వస్థపరుస్తానంటున్నాడు దేవుడు. ఆ విధంగానే మరి కీర్తించండి, స్తుతించండి, గణపరచండి, నన్ను ఆరాధించండి, నేను మీ యొక్క అంగలార్పును నాట్యంగా మారుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాటకు లోబడి ఉండి మరి దేవుని ఆరాధించి స్తుతించి గణపరిచినప్పుడు తప్పకుండా ప్రభు మన శత్రువులపై మనకు జయాన్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, సంతోషం ఇస్తాడు. సాయంత్రము మనకు బాధ కలిగిన ఉదయం సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. మన అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మనకున్నాడు. దేవుడు నామమున స్తోత్రం. మరి 12వ వచనం చూసినట్లయితే మరి ఇంకా మనకు సంతోషం కలుగుతుంది. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరి దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. గోనె పట్ట విడిపించి అంటే మన బాధలు, సమస్యలు, వేదనలు అన్నీ కూడా దేవుడు విడిపించి అంటే ఏం కలుగజేస్తాడు? మనకు సంతోష వస్త్రం కలుగజేస్తాడు. తప్పకుండా ఆయన కలుగజేస్తాడు. ఆయన తన రక్తంలో కడిగి తన బిడ్డలుగా చేసుకున్న తన బిడ్డల ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. తప్పకుండా మన బాధల సమస్యల నుండి విడిపించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడంట. మరి నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము మరి దావీదు వలె మనం కూడా ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఆదివారం వచ్చినప్పుడే కాదు, కానీ ప్రతి నిత్యం కూడా ప్రభు సన్నిధానంలో ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నప్పుడు ఈ సమస్యలన్నిటికీ కూడా మరి దావీదుకి పరిష్కారం ఇచ్చిన దేవుడు నీకు నాకు పరిష్కారం అనుగ్రహించి స్వస్థపరిచి మరి అంగలార్పును నాట్యంగా మార్చి మరి ఉదయమున రాత్రి దుఃఖమోచు కలిగిన ఉదయమున సంతోషంతో ప్రభు నింపి నడిపిస్తాడు కనుక ఇట్టి ప్రభువును కలిగిన మనం ధన్యులం కనుక దేవదేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యం ముగిస్తున్నాం. దేవుని నామమున స్తోత్రం.